జ్యోతిష్య సందేశాలు సమాధానాల సిరీస్కి స్వాగతం. హిందూ పంచాంగంలో ఒక చాంద్రమాసంలో మొత్తం 30 తిథులు ఉంటాయి. ముహూర్త శాస్త్రం ప్రకారం ఈ తిథులను వాటి స్వభావం, శక్తి, ఫలితాలను ఆధారంగా తిథులను 5 వర్గాలుగా విభజించారు. ఈ వర్గీకరణను నందాది తిథి చక్రం అని పిలుస్తారు. ప్రతి వర్గానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి, స్వభావం మరియు ఫలితాలు ఉంటాయి. అందువల్ల శుభకార్యాలు, యాత్రలు, వ్యాపార ప్రారంభాలు, పూజలు, వివాహాలు, విద్యాభ్యాసం, యుద్ధం లేదా పోటీలు వంటి కార్యాలకు తగిన తిథిని ఎన్నుకోవడంలో ఈ వర్గీకరణకు ఎంతో ప్రాధాన్యం ఉంది. నంద తిథులు పాడ్యమి, షష్ఠి, ఏకాదశి. నంద తిథులు ఆనందం, శుభం, ఐశ్వర్యం మరియు అభివృద్ధిని సూచిస్తాయి. పాడ్యమి, షష్ఠి, ఏకాదశి ఈ వర్గానికి చెందుతాయి. నంద అనే పదానికి ఆనందం, సంతోషం అనే అర్థం ఉంది. ఈ తిథుల్లో ప్రారంభించిన పనులు విజయవంతంగా సాగుతాయని, సంపద, సుఖశాంతులు పెరుగుతాయని విశ్వసిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించడం, గృహ సంబంధిత పనులు, విద్య ప్రారంభించడం, దేవతారాధన, దానధర్మాలు, మంత్రజపం, ఆధ్యాత్మిక సాధన వంటి కార్యాలకు ఈ తిథులు అత్యంత అనుకూలమైనవిగా భావిస్తారు. ముఖ్యంగా ఏకాదశి శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర తిథిగా ప్రసిద్ధి చెందింది. భద్రతిథులు విదియ, సప్తమి, ద్వాదశి. భద్రతిథులు స్థిరత్వం, రక్షణ, శ్రేయస్సు మరియు శుభఫలితాలను ప్రసాదించే తిథులుగా భావిస్తారు. విదియ, సప్తమి, ద్వాదశి ఈ వర్గానికి చెందుతాయి. భద్ర అంటే మంగళం, రక్షణ మరియు స్థిరమైన అభివృద్ధి అని అర్థం. ఈ తిథుల్లో చేపట్టిన పనులు దీర్ఘకాలం నిలకడగా కొనసాగుతాయని నమ్మకం. గృహప్రవేశం, ఆస్తి కొనుగోలు, వ్యాపార ఒప్పందాలు, ప్రభుత్వ పనులు, విద్యాభ్యాసం, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు, ప్రయాణాలు మరియు కుటుంబ శుభకార్యాలకు ఈ తిథులు ఎంతో అనుకూలమైనవిగా పరిగణిస్తారు. ముఖ్యంగా సప్తమి సూర్యభగవానునికి ప్రీతికరమైన తిథిగా ప్రసిద్ధి చెందింది. జయతిథులు తదియ, అష్టమి, త్రయోదశి. జయతిథులు విజయం, ధైర్యం, శౌర్యం మరియు శత్రువులపై గెలుపును సూచిస్తాయి. తదియ, అష్టమి, త్రయోదశి ఈ వర్గానికి చెందిన తిథులు. జయ అంటే విజయం అనే అర్థం. పోటీ పరీక్షలు, న్యాయపరమైన వ్యవహారాలు, శత్రు నివారణ, యుద్ధం, సాహసకార్యాలు, నాయకత్వ బాధ్యతలు మరియు కష్టమైన పనులను ప్రారంభించడానికి ఈ తిథులు శుభప్రదమైనవిగా భావిస్తారు. ఈ రోజుల్లో ప్రారంభించిన కార్యాలకు ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగి విజయావకాశాలు అధికమవుతాయని విశ్వాసం ఉంది. ముఖ్యంగా త్రయోదశి రోజున శివారాధన, ప్రదోష వ్రతం చేయడం విశేష ఫలితాలను ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. రిక్త తిథులు చవితి, నవమి, చతుర్దశి. రిక్త తిథులు శూన్యత, ఆటంకాలు, విఘ్నాలు మరియు కఠిన పరిస్థితులను సూచిస్తాయి. చవితి, నవమి, చతుర్దశి ఈ వర్గానికి చెందిన తిథులు. రిక్త అంటే ఖాళీ లేదా శూన్యం అని అర్థం. అందువల్ల వివాహం, గృహప్రవేశం, కొత్త వ్యాపారం ప్రారంభించడం వంటి మంగళకార్యాలను ఈ తిథుల్లో సాధారణంగా నివారిస్తారు. అయితే శత్రు నివారణ, రుణ విమోచనం, దుష్టశక్తుల నివారణ, కఠిన నిర్ణయాలు తీసుకోవడం, శస్త్రచికిత్సలు లేదా అడ్డంకులను తొలగించే కార్యాలకు ఈ తిథులు అనుకూలంగా భావించబడతాయి. ముఖ్యంగా చతుర్దశి రోజున శివారాధన, చవితి రోజున వినాయక పూజ, నవమి రోజున దుర్గాదేవి ఆరాధన విశేష ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు పేర్కొంటాయి. పూర్ణ తిథులు పంచమి, దశమి, పౌర్ణమి, అమావాస్య. పూర్ణ తిథులు సంపూర్ణత, సిద్ధి, పరిపూర్ణ ఫలితాలు మరియు ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తాయి. పంచమి, దశమి, పౌర్ణమి మరియు అమావాస్య ఈ వర్గంలో పరిగణించబడతాయి. పూర్ణ అంటే పూర్తి, సంపూర్ణం అనే అర్థం. ఈ తిథుల్లో ప్రారంభించిన పనులు సంపూర్ణ విజయాన్ని పొందుతాయని విశ్వసిస్తారు. దేవతారాధన, యజ్ఞాలు, దానధర్మాలు, విద్యాభ్యాసం, దీక్షలు, ఆధ్యాత్మిక సాధన, తీర్థయాత్రలు వంటి కార్యాలకు ఈ తిథులు ఎంతో శుభప్రదమైనవి. పౌర్ణమి రోజున దేవతారాధన, సత్యనారాయణ వ్రతం, చంద్రారాధన విశేష ఫలితాలను ఇస్తాయి. అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణం, శ్రాద్ధకర్మలు, పితృపూజలు చేయడం అత్యంత పుణ్యప్రదంగా భావించబడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
ఇలాంటి ఆధ్యాత్మిక మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా రమ్య స్పిరిచువల్ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.